ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ రాధా మనోహర్ క్రియేషన్స్. నా పేరు స్వాతి. ఈరోజు మీకు ఇక్కడ ఈ పింక్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి నేను మెటల్ బ్యాంగిల్స్తో చేశాను. మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చు. సో మిడిల్ బ్యాంగిల్, సెంటర్ బ్యాంగిల్ కోసం నేను ఈ బ్యాంగిల్ తీసుకొని ఆ ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాను. దాని వీడియో రికార్డింగ్ మిస్ అయింది. సో అలా ఫ్లవర్ డిజైనింగ్ చేసుకొని హాఫ్లోకి ఎంత అయితే మనకి ఈ జర్కన్ స్టోన్ లేయర్ అవసరం పడుతుందో అంత నేను ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. దెన్ మనం ఫెవిక్రిల్ గమ్ యూస్ చేసుకొని ఆ లైన్ క్లియర్గా పెట్టేసుకొని ఇక్కడ మీకు ఫ్లవర్ మేకింగ్ చూపిస్తున్నాను. చిన్న డ్రాప్ ఇవి తిలకం కుందన్స్ అండి, 3 mm సైజ్వి. అవి తీసుకొని నేను ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చుకొని సెంటర్లో కూడా 4 mm సర్కిల్ అలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక మళ్ళీ ఇలా సైడ్కి ఆల్రెడీ కట్ చేసుకొని ఉన్న జర్కన్ స్టోన్ ఫెవిక్రిల్ గమ్తో స్టిక్ చేసుకున్నాను క్లియర్గా. ఒకవేళ లెంత్ సరిపోలేదు, కొంచెం మిస్ మ్యాచ్ అయింది, ఇంకొంచెం కావాలి అంటే ఎక్స్ట్రా జర్కన్ స్టోన్ కట్ చేసి గ్యాప్స్ ఫిల్ చేశాను ఇలా. సో ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను బికాజ్ మీకు ఈ ప్రాసెస్ అర్థమయ్యే ఉంటుంది. సో అలా మధ్యలో నేను B7000 గమ్ తీసుకొని స్క్వేర్ పింక్ కుందన్స్ అలా సీరియల్ వైజ్గా స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను. మీకు ఒకవేళ నా డిజైన్స్ నచ్చితే, మీకు ఇంకా క్లియర్ ట్యుటోరియల్ కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ట్యుటోరియల్ అని. నేను క్లియర్ థ్రెడ్ ర్యాపింగ్ దగ్గర నుంచి మెటీరియల్స్ ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఏ గమ్ యూస్ చేయాలి, నేను అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. అదర్ సైడ్ కూడా మనం జర్కన్ స్టోన్ లేయర్స్ అలా స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక మధ్యలో మళ్ళీ పింక్ లేయర్ స్క్వేర్ కుందన్స్ మనం స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నాక దీని ప్యాటర్న్ ఇలా వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. దాని తర్వాత సైడ్కి 2 బ్యాంగిల్స్ ఎలా చేశానో చూపిస్తాను. సో B7000 గమ్ తీసుకొని గ్రీన్వి ఐ డ్రాప్స్ కుందన్స్ ఫస్ట్ బేస్ కింద లైన్గా పెట్టేసుకొని దాని తర్వాత దానిపైన 3D లుక్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ లేయర్ ఇలా క్లియర్గా, అంటే మనం ఒక స్టోన్ వెనక ముందు అలా పెట్టుకోకుండా కొంచెం స్ట్రైట్గా వచ్చేలాగా కాన్సన్ట్రేషన్తో పెట్టుకోవాలి. దాని తర్వాత తిలకం కుందన్స్, ఇవి 4 mm అండి. తిలకం కుందన్స్ కొంచెం పెద్దవి తీసుకొని ఇలా లోటస్ మోడల్లో నేను పెట్టుకున్నాను. బట్ ఈ బ్యాంగిల్స్ అయితే ఫైనల్ లుక్ ఎంత చాలా బాగా వచ్చాయంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా ఓన్ క్రియేషనే, నేను ఎక్కడి నుంచి కాపీ చేసి చేసింది కాదు. నాకు ఒక లేడీ హైదరాబాద్ నుంచి కావాలి అని అడిగితే నేను నా ఓన్గా చేశాను. అండ్ తనకు చాలా కూడా నచ్చింది, చాలా బాగుందని చెప్పారు. సో ఇలా లైన్గా పెట్టేసుకోవాలి. కొంచెం వీడియో స్పీడప్ చేశాను బికాజ్ టైం టేకింగ్ కదా ఈ ప్రాసెస్, అందుకని. సో మీకు ఒకవేళ లాస్ట్కి కుందన్ సరిపోవట్లేదు అంటే ఒక చిన్నగా ఎక్స్ట్రాగా అనిపించినా మనకేం కాదు బయటికి, బికాజ్ మనం అడ్జస్ట్ చేయాలి కదా దాన్ని లాస్ట్కి. సో అలా మధ్యలో 3D డిజైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి అవుట్కమ్ ఎంత బాగా వచ్చిందో. 4 బ్యాంగిల్స్వి చాలా బాగా వచ్చింది అవుట్కమ్. ఈ జస్ట్ 4 బ్యాంగిల్స్ ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది. దాని తర్వాత మధ్యలో పేరుకి నేను జస్ట్ సన్న బ్యాంగిల్స్ తీసుకొని లైట్ పింక్ మ్యాట్ స్టోన్లో అలా లైన్గా తిలకం కుందన్స్ 4 mmవి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. దీనికి ఏం పెద్ద డిజైనింగ్ ఇవ్వలేదు, ఇలానే బాగుంటుంది అని అనిపించింది సింపుల్గా. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇక్కడ నేను వీడియో కొంచెం స్పీడప్ చేసేస్తాను సో దట్ తొందరగా ఫినిష్ అయిపోతుంది. మీకు అర్థం అవుతుంది కదండి ఎలా చేస్తున్నానో, అది జస్ట్ చాలు. ఇలా వచ్చాయి 4 బ్యాంగిల్స్. లాస్ట్కి ఇలా పేరప్ చేసుకుంటే చూడండి ఇలా కూడా బాగుంది. అండ్ దెన్ ఇందులోకి మళ్ళీ మ్యాట్ పింక్ కలర్ యాడ్ చేసినా చాలా బాగున్నాయి. ఈ 4 బ్యాంగిల్స్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ కావాలన్నా, రా మెటీరియల్ ఎక్కడ కావాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి. పైన వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, నేను మీకు రిప్లై బ్యాక్ ఇస్తాను. కావాలంటే నా దగ్గర కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రా మెటీరియల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ని షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్. ఈజీగా ఉన్నాయి కదా మేకింగ్. కొంచెం టైం టేకింగే, కొంచెం కాన్సన్ట్రేషన్తో చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి. ఇలా ఎంత బాగున్నాయి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.